కొత్త సంవత్సరానికి ఒక మంచి వాతావరణంలో స్వాగతం పలికింది. గలీజు పనుల జోలికి వెళ్లొద్దు, సెలబ్రేషన్స్ ని ఇల్లీగల్ గా చేసుకొని కేసుల బారిన పడొద్దు అని కూల్ గా మెసేజ్ ఇస్తున్నారు ఖాకీలు. కాదు కూడదు అని రెచ్చిపోతే మాత్రం కథ కటకటాల్లోకే అని గట్టి వార్నింగ్ వినిపిస్తోంది అక్కడ. మరో వారం రోజుల్లో న్యూ ఇయర్ జోష్ షురు. అంబురాన్నంటే సంబరాలే కాదు, ఓవర్ యాక్షన్లు, ఆవారా పనులు కూడా అప్పుడే. వెర్రెక్కిన కుర్రకారుకు అడ్డు అదుపు ఉండదు. పోలీసులకు ఏడాదంతా ఒకెత్తైతే కొత్త సంవత్సర సీజన్ ఒక్కటి ఒకెత్తు. ఎందుకంటే సెలబ్రేషన్స్ పేరు మీద అక్కడ జరిగే అరాచకాలకు అంతే ఉండదు. అందుకే ఎక్సైజ్, డ్రగ్ కంట్రోల్, లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్ అన్ని శాఖలు ఒక్కటయ్యాయి. ఈగల్ టీములు కూడా అటెన్షన్లోకి వచ్చేశాయి. జీహెచ్ఎంసీతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ కి సిద్ధమైంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఈ వారం ఒక స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాము టోటల్ తెలంగాణ స్టేట్లో. బట్ స్పెషల్ ఫోకస్ మనకు జిహెచ్ఎంసీ ఏరియాస్ సందర్భంగా ఉంటుంది. దాంట్లో 2 ఫోకస్ ఏరియాస్ మనకు ఉన్నాయి. ఫస్ట్ ఫోకస్ ఏరియా ఉంది నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్. మన తెలంగాణ గవర్నమెంట్కి కొన్ని రెవెన్యూ లాస్ అవుతుంది, బయట నుండి అన్లైసెన్స్ లిక్కర్ వస్తుంది. సో న్యూ ఇయర్ సందర్భంగా ప్యాటర్న్ చూసుకోవడం జరిగింది కి ఇది వారంలో ఎక్కువ ఇన్ఫ్లో ఉంటుంది. దానికోసం మన ఆల్ రూట్స్ ఎక్కడెక్కడ వస్తుంది ఆకి మన ఒక చెక్ పోస్ట్ పెట్టి దాని తర్వాత నిఘా పెట్టి దీనికి పట్టుకుంటాం. హైదరాబాద్లోని పబ్బులు, ఫామ్ హౌస్లపై డేగ కన్నేశారు ఖాకీలు. డ్రగ్స్ అమ్మే వాళ్లతో పాటు వినియోగించే వాళ్లు కూడా దొరికితే లోపలేయడం పక్కా. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీల్లో కనిపించకూడదు. ఇంతేకాదు, పరిమితికి మించి లిక్కర్ వాడినా నేరమే. అటు నాన్ పెయిడ్ డ్యూటీ లిక్కర్ మీద కూడా ఫోకస్ పెట్టింది ఖాకీ శాఖ. గంజాయి విక్రయాల్లో స్టూడెంట్స్ కూడా ఉండడంతో కాలేజ్ యాజమాన్యాలు, హాస్టళ్ల ఓనర్స్తో మీటింగ్స్ పెట్టి క్లాసులు పీకారు పోలీసులు. ఇటు ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర నుంచి గంజాయి తరలిస్తున్నారు అన్న వార్తలతో అప్రమత్తమయ్యారు పోలీసులు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టి వాహనాలను ఎక్కడికక్కడే తనిఖీ చేసి పంపిస్తున్నారు. ఈగల్ టీమ్స్, ఎస్ఓటీ పోలీసులు కంబైన్డ్ ఆపరేషన్ స్పీడప్ చేశారు. నిన్నటికి నిన్న హైదరాబాద్ రాయదుర్గంలో 5గురిని అరెస్టు చేసి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల గంజాయి సీజ్ చేశారు. పబ్లపై కూడా నిఘా పెంచేశారు. రూల్స్ ఉల్లంఘించిన పబ్లపై కేసులు నమోదయ్యాయి. ఎస్ఆర్ నగర్లో ఒకటి, మనకి మాసాబ్ ట్యాంక్లో కూడా వచ్చిన ఏదైతే కేసెస్ పట్టుకున్నారు. ఈగల్ దాని మీద వర్క్ చేస్తుంటుంది, హెచ్యూ వర్క్ చేస్తుంటుంది కంటిన్యూస్గా, అన్ఇంటరప్టెడ్గా. లోకల్ పోలీసు ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేస్తూనే ఉంటారు. దొరికిన వాళ్ళని ఏదైతే ఇక్కడ కేసెస్ కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి. ఇటీవలే ఆపరేషన్ ధూల్పేట్ పేరుతో జూలు విధిల్చి 100 కేసులు నమోదు చేసింది. వరుస తనిఖీలతో డ్రగ్స్ ట్రాఫిక్ నియంత్రణలోకి వచ్చి గంజాయి అమ్మకాలు 90% తగ్గినట్టు లెక్కుంది. అయినా సరే న్యూ ఇయర్ వేడుకల్ని తేలిగ్గా తీసుకోవడం లేదు పోలీసులు.